మేక పులి తోలు కప్పుకొని పులి అని తిరిగితే అది పులి కాదు, అది మేకే. కానీ పులికి ఉండే దమ్ము పులికి ఉంటుంది కాబట్టి పులే. మేక పులి తోలు కప్పుకున్నంత మేకను పులిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇలా బలైపోయారు. వాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో కనీసం ఒక కొత్త పింఛను కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో సూపర్ 6 అని చెప్పారు. ఈ సూపర్ 6 కాకుండా దాదాపు ఇంకో 100 హామీలు ఇచ్చున్నారు. ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు నెరవేర్చలేదు. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా ప్రజల కోసం ఇవాళ మేము ఇక్కడ నిరసన ప్రదర్శిస్తున్నాం. మేము ప్రతిరోజు కూడా ప్రజల కోసమే శ్రమిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం నిలబడే పార్టీ. మేము ఎప్పుడు కూడా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాడతామని కూడా తెలియపరుస్తున్నాం. కడపలో వరుసగా మహానాడు సభలు నిర్వహించడం జరిగింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? కడప జగన్ గారి అడ్డా, వీళ్ళు ఏం చేయలేరు. 100 జన్మలు ఎత్తుకున్నా సరే కడప జగన్ అడ్డా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాయలసీమ ఎంత డెవలప్ చేశారో అక్కడ ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఎంత అనగదొక్కారో కూడా తెలుసు. కావాలని ఇవాళ అక్కడికి వెళ్ళి మహానాడు పెట్టినంతవరకు ఏం కాదు. ఎందుకంటే మేక పులి తోలు కప్పుకొని పులి అని తిరిగితే అది పులి కాదు, అది మేకే. కానీ పులికి ఉండే దమ్ము పులికి ఉంటుంది కాబట్టి పులే. మేక పులి తోలు కప్పుకున్నంత మేకను పులిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇలా బలైపోయారు. ఈసారి కడప కూడా మనదే టీడీపీ జెండా ఎగరవేస్తాము. ఈ తప్ప 175 కంపల్సరీగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తుంది. కంపల్సరీగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ సంవత్సరంలోనే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మఒడి లేక అక్క చెల్లెళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. చేయూత లేక ఇబ్బంది పడుతున్నారు. తోడు రాక ఇబ్బంది పడుతున్నారు. ఆసరా రాక ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అక్క చెల్లెళ్ళు కూడా ఇబ్బంది పడలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకుందే ప్రజల కోసం అండి. ఇప్పుడు ప్రజల కోసం ఎందుకు తీసుకున్నారంటే ఈయనిచ్చిన చంద్రబాబు ఇచ్చిన పథకాలు ఏవి కూడా అమలుపరచల, ఏది కూడా ఒక పని కూడా జరగలేదు అతని వల్ల. అన్నీ చేశాడు, అందరితో ఓట్లు వేయించుకున్నాడు, గ్యామిలింగ్ చేశాడు. ప్రజలు కూడా చేయాలి కదండి. ప్రజలకి అన్నాయని చేయాలి. ఫీజు రింబర్స్ వేయలేదు, అమ్మఒడి అవన్నీ వేయలేదు. మరి వాలంటీర్లు తీసేశాడు. ఇవాళ రేషన్ వ్యాన్లు దేనికి తీసాడండి? పని పాటలకు వెళ్ళి సాయంత్రం పూట కూడా మా బజార్లోకి వస్తే వ్యాన్లో బియ్యం ఎంచుకునేవాళ్ళు. అలాంటిది నువ్వు అసలు దేనికి తీసేవాళ్ళని? వచ్చిన వాళ్ళగానంట కార్డు, లేకపోతే కార్డులు తీసేస్తాడంట. అసలు ఏం పనులండి అలాంటివన్నీ చేయొచ్చా? పిల్లలండి ఎంతోమంది వీళ్ళు డబ్బులు వేస్తారని వాగ్దానాలు చేసినందుకు ఈ రోజున పిల్లలు ఫీజులు కట్టుకోవటానికి లేక నానా బాధలు పడుతున్నారు. నానా బాధపడితే ఏం చేస్తున్నారు? డబ్బులు కడతాకి ఎగ్జామ్ రాయలేదు, మొన్నటి దాకా సర్టిఫికేట్లు తెచ్చుకోవటానికి లేదు. మా జగన్ బాబు ఎవరి రోజులకి వెళ్ళొద్దన్నాడు. కొట్టించుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మనం చూద్దాం అన్నారు. మేము తిరిగిదంటే మీరు అక్కడ 3 రోజులు వరుసగా కడపలో మహానాడు సేవలు నిర్వహించడం జరిగింది. దీనివల్ల మరి వైసీపీకి రాబోయే ఎన్నికలు ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారా? ఆడు మహానాడు పెట్టినా ఏనాడు పెట్టినా ఆడి వల్ల కాదు. ఈసారి ఆడెట్ట గెలుస్తాడని మీరు అడుగుతున్నారు. మీరు చూస్తున్నారుగా ప్రజలు ఇప్పుడు మంచి కోపంలో ఉన్నారు. మహానాడు పెట్టుకోమనండి, ఏనాడనే పెట్టుకోమనండి, ఏది పెట్టుకున్నా సరే ఈసారి గెలిచేది జగన్ తమ్ముడు గెలుస్తాడు. అందరూ ఓట్లేస్తారు, అందరూ ఆయన కావాలని కోరుకుంటున్నారు. ఈసారి కడప కూడా టీడీపీదే అంటున్నారు కదా, ఏంటండి టీడీపీ అవుతాకి? కడప కూడా ఎందుకు అవుద్ది? ప్రజలు ఈడ అసలు నువ్వు చేసిన మోసానికి నీకు ఎవడు ఏ ప్రజలు వేసేది నీకు ఓటు? ఏమంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఏది వెళ్ళినా, కడప వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్ గారే గెలుస్తారు. ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇదివరకే ప్రజల మార్పు రాలా. నీ దొంగ మాటలు నమ్మారు. వాలంటీర్లు ఏమన్నాడో తెలుసండి, నేను గెలిస్తే 10,000 ఇస్తాను జీతం అన్నాడు. ఎందుక మరి జగన్ గారు కొనసాగించారు చెప్పండి? మాజీ ముఖ్యమంత్రి గారు ఎలా చేశారు? మరి నువ్వెందుకురా బాబు ఎక్కింది? మరి చెప్పచ్చుగా, నేను చేయలేను, నేను ఈ పథకాలు చేయలేను, నా పరిస్థితి ఇది, మీకు ఇష్టమైతే ఓటేయండి, లేకపోతే లేదనాలి. నీతివంతుడు అయితే నువ్వు అది అవినీతిగా అడగబట్టి అని మాట్లాడు దొంగ మాటలు చెప్పావు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు 6 హామీలు ఇచ్చాడు. మొట్టమొదటి హామీ బస్సులు ఫ్రీ, 2వ హామీ తల్లికి వందనం, నాన్నకి మద్యం, 3వది ఇంటింటికి రేషను ఆయనే తీసుకొచ్చిస్తాడు. ఇచ్చే పనులను రద్దు చేశాడు. ఇప్పుడేం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు వచ్చేసి
ముసలోళ్ళు ముతుకులను వాళ్ళు వచ్చి రేషన్ షాప్కి వచ్చేసి బియ్యము ముసలి తీసుకొని ఇచ్చేస్తున్నాడు. ఇంటింటికి పెన్షను. ఇంటింటికి పెన్షన్ ఎంత? జగన్మోహన్ రెడ్డి 3,000 ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4,000 ఇచ్చాడు. ఇప్పుడు రేపు నుంచి 6,000, వచ్చే జూలై నుంచి 6,000 ఫస్ట్ పెన్షన్. ఫస్ట్ పెన్షన్ ఎవరికి? చంద్రబాబు నాయుడికి. లోకేష్ తీసుకొని ఇచ్చాడు. ఆయనకు వయసు ఉంది కదా, 33 సంవత్సరాలే కదా, అంటే ఆయనకు వయసు తక్కువే కదా. ఆయనకు వయసు తక్కువ కాబట్టి ముందు వాళ్ళ నాన్నగారికి ముందు ఆయన పింఛన్ అందజేస్తాడు. 6,000 పింఛన్ ఏంటి ఇంకా ఆగస్టు 15 నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు రేపు 100 వస్తున్నాయి. ఇప్పుడు బస్సులో ప్రయాణం కాదు, డైరెక్ట్గా విమానాలు ఇంటి ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్క ఫ్లైట్లో వచ్చేసి 6 ఎక్కించుకుంటారు. ఇక్కడ ఎక్కడమో రోడ్డు మీద దించడం, ఇంటికాడ ఎక్కడమో రోడ్డు మీద దించడం. బస్సులు లేదు ఇప్పుడు. రేపు ఆగస్టు 15 నుంచి అందుకని ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసేసాడు. వచ్చినాయి ఇప్పుడు 100 మన విజయవాడకి. అక్కడ తీసేసి విమానాలు పెట్టేసి మన ఇంటి ముందరకే వస్తుంది. మా ఆవిడ రేపు ఏం చేస్తుంది? ఆ విమానాలు ఎక్కడో రోడ్డు మీద దించడం, విమానాలు ఎక్కడో రోడ్డు మీద దించడం. విమానం ఆగడానికి రోడ్డు సరిపోదు కదా. విమానం చిన్న 6 ఎక్కేది మన కారు లాగా వచ్చేస్తాయి, అక్కడే లేస్తాయి పైకి. ముందు సంపద అంటే చంద్రబాబు సృష్టి. అది సంపద ఎలా సృష్టించాలంటే సంపద అలా సృష్టిస్తాడు ఆయన. ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు సంపద అంటే ఆయన ముందే పుట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో ముందు మనుషులు పుట్టలా, చంద్రబాబు నాయుడు పుట్టాడు ముందు. పుట్టిన తర్వాత ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి జనాన్ని పుట్టించాడు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్ వ్యాన్కి సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం మంచి పరిణామం అంటున్నారు. ఎలా చూస్తారు? అది మంచి పరిణామం కాదు. ఎప్పుడు స్కామ్ జరుగుతూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బియ్యం నరికట్టే మొగోడు ఎవడు పుట్టలా. చంద్రబాబు నాయుడే కాదు, వాళ్ళ తాతయ్య కాదు, వాళ్ళ ముత్తాతయ్య కాదు, వాళ్ళ నాన్నే కాదు, ఎవరికి పుట్టలు. అది రేషన్ మాఫీ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నిన్న పట్టుకున్న 45 క్వింటాలు, నిన్ననే 45 క్వింటాలు, 1 క్వింట కాదు. నువ్వు మాఫీ చేసేది ఎక్కడ? ఇప్పుడు కార్డుకి ఎవడికిస్తున్నాడు? బియ్యం పట్టుకొని అప్పుడే వెళ్ళిపోతున్నారు. రాత్రి లారీలు ఎత్తుతున్నారు. మిగిలిపోయి ఎవరు తింటున్నాడు? వాళ్ళు కూడా 14 రూపాయలు 12 బియ్యం కొంటున్నారు. పగులు పొద్దున్న సాయంత్రం 8 గంటలకు ఇస్తున్నాడు. 8 గంటలకు రాత్రి ఎత్తుతూనే ఉన్నారు. ఈ నెల జూన్ 12న 4 పథకాలు ఇస్తామంటున్నారు. ఇచ్చేస్తాడు. తల్లికి వందనం ఇస్తాడు, నాన్నకి మద్యం ఇస్తాడు, 2 ఇస్తాడు. ఇంకా ఇంకొక పదం ఏంటయ్యా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు మాత్రం ఉచిత బస్సు కాదు. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి విమానాలే వస్తాను ఇంటి ముందరికి. ఆడెక్కటమో స్పీడ్ దించడం, ఆడెక్కటమో స్పీడ్ దించడం. ఇప్పుడు ఒక సంవత్సరం మరి తల్లికి వందనం అనేది ఆగిపోయింది కదా. 2 సంవత్సరాలు కలిపారు. 2 సంవత్సరాలు కాదు, ఒక్కసారే తల్లికి వందనం వీళ్ళు డబ్బులు వేస్తే కాజేసుకుంటున్నారని లాస్ట్ని దిగిపోయే ముందు ఒక్కొక్కరికి 5 లక్షలు వేస్తాడు. 5 లక్షలు ఒకేసారి 5 లక్షలు వేసి అకౌంట్లో వేస్తాడు. అప్పుడు అందరినీ మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తాడంట. ఒకేసారి 5 లక్షలు వేస్తాడు. లేట్ అయినా కానీ లాస్ట్లో దిగిపోయే ముందు 5 లక్షలు వేస్తాడు. మరి ఇప్పుడు కొంతమంది ఏమో మాకు ఇంకా పడలేదు. వాళ్ళకి తెలివి తక్కువ. 5 లక్షలు వచ్చే ఆదాయం వీళ్ళకి తెలియట్లా. 15,000 ఇస్తే వరకు ముందే ఖర్చు అయిపోతాయి కదా. ఒకసారి 5 లక్షలు ఎంత సంపద? చంద్రబాబు నాయుడు కళ్ళకన్నది ఆ 5 లక్షల కోసమే ఆగాడు. అమ్మకి వీళ్ళకి తెలియదా ఎవరు? ఓకే, ఇప్పుడు వరుసగా కడపలో మహానాడు సభలు నిర్వహించారు. దీనివల్ల మరి వచ్చే ఎన్నికలు ఏమన్నా వైసీపీకి ఏమన్నా ఎఫెక్ట్ పడే అంత లేదు. కడపలో వైసీపీని ఓడిచ్చే మొగోడే పుట్టలా. మొన్న ఏదో అది స్కాన్ కాబట్టి అలా జరిగింది, కానీ కడపలో ఓడిచ్చే మొగోడే పుట్టలా. కడప కూడా టీడీపీదే అంటున్నారు కదా. అంటారు. ఇప్పుడు కుప్పం నాదే అంటున్నా. ఇప్పుడు నీ మీద నేను పోటీ చేస్తున్నా. అయితే చంద్రబాబు నేనే పోటీ చేసి గెలుస్తానని చెప్తాను. మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే నేనే చంద్రబాబు పోటీ చేస్తాను. మరి ఇప్పుడు ఎలా చూస్తారు? రాజధాని 3 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. రాజధాని 3 సంవత్సరాలు పూర్తి చేస్తాడండి. ఇప్పుడు పోయి చూస్తే రాజధానిలో ఇప్పుడు ఎలా కడతాడంటే, రాజధాని నీళ్ళలో ఆలాడే రాజధాని. ఇప్పుడు సముద్రంలో ఇల్లు కడుతున్నారు కదా, నీళ్ళలో ఏలాడే సముద్రంలో ఇల్లులు. అలాగా సంపద అలా సృష్టిస్తాడు. అన్ని సముద్రంలోనే, అక్కడ నీళ్ళలోనే ఏలాడే రాజధాని కడతాడు. మెట్రో ట్రైన్ ఏలాడేది, విమానాశ్రయం ఏలాడేది, పడవలు ఏలాడే, మనుషులు ఏలాడే వాళ్ళే, అందరూ రాజధాని ఏలాడే వాళ్ళే. ముఖ్యంగా ఇవాళ ఈ రోజుకి మన ఎలక్షన్ వచ్చి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవని వర్గమే లేదు. తల్లికి వందనం అని ఇస్తానని చెప్పి ప్రతి తల్లికి వెన్నుపోటు పొడిచాడు. ప్రతి మహిళకి 1500 ఇస్తానని చెప్పి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు.
యువశక్తి అని చెప్పి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఉన్న ఉద్యోగాలు తీసేసి వెన్నుపోటు పొడిచాడు. వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు తీసేసి వాళ్ళ వెన్నుపోటు పొడిచాడు. రేషన్ వెహికల్ తీసేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు. ఏ వర్గానికి తక్కువ చేయకుండా అన్ని వర్గాలకి ఆయన వెన్నుపోటు పొడిచాడు. ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి గుర్తుగా ఇవాళ మనం వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని జగన్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మీరు ప్రజలు చూస్తే స్వచ్ఛందంగా బయటకు వచ్చి నువ్వు ఏమీ చేయలేదు బాబు మాకు, నువ్వు మమ్మల్ని వెన్నుపోటు పొడిచావు అని చెప్పేసి ప్లకార్డుల ద్వారా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. అన్న చూసుకుంటే కనుక ముఖ్యంగా రేషన్ వ్యాలీకి సంబంధించి రేషన్ వ్యాలీలు రద్దు చేయడం జరిగింది, మళ్ళీ పాత పద్ధతి తీసుకురావడం జరిగింది. డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఏమండి వాళ్ళ ఇంటి ముందుకే వస్తుంటే చాలామంది ముసలోళ్ళకి కానీ వాళ్ళకి కానీ చాలా ఉపయోగం ఉంది. ఇవాళ ఆల్రెడీ 7 చనిపోయారు రాష్ట్రం మొత్తం మీద. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారండి? ఎందుకు మీరు ఉన్న పథకాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ వ్యాన్లు కొని అన్ని కొని వాళ్ళకి విఆర్ఓలు ఎంఆర్ఓలు పెట్టి అంతా రేషన్ ఇంటికి చేరేస్తుంటే దాన్ని మీరు ఇప్పుడు అంత అర్జెంటుగా రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? అది మీకు ఎందుకు అడ్డుగా ఉంది? ఎందుకంటే రేషన్ తీసుకునే ప్రతివాడు జగన్ గారిని గుర్తు చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఆ రేషన్ తీసుకునే ప్రతి ముసలాం ఇది జగన్ గారు చేసిన కృతజ్ఞత అని చెప్పి తెలియజేస్తారని చెప్పి మీరంటే జగన్ గారు చేసిన పథకాలు ఏదన్నా కొనసాగిస్తే ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే పథకాలు కూడా మీరు ఎందుకంటే రద్దు చేయడం అనేది ఇది చాలా వరకు పూర్తిగా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేషన్ వ్యాన్ వల్ల 15,000 కోట్లు కూడా స్కామ్ జరిగిపోయింది దీనివల్ల అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అంటున్నమాట. గవర్నమెంట్ వాళ్ళదే కదండి, బయట పెట్టమనండి, చెప్పడం కాదు కదా. ఏదో గుట్టగాల్చి మీ మీద వేసామని గుట్టగాల్చి మీ మీద వేస్తాం మీరు ఆర్పుకోండి అని కాదు కదా. గవర్నమెంట్ మీది, అధికారం మీది, సెంట్రల్ గవర్నమెంట్ మీది. తేల్చండి, మీకు అంత దమ్ముంటే తేల్చి శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. అంత అవినీతి జరిగింది ఏంటో. ఎక్కడ అవినీతి జరుగుద్దండి? ఆ అవినీతి జరిగేదే వీటి వల్ల, ఏది డిపోల వల్ల. డిపోల్లో ఎక్కడ రేషన్ ఇస్తారండి? 1వ తారీఖు నుండి 10వ తారీఖు దాకా డిపోలు తెరిచి ఉండాలి, కానీ తెరిచి ఉండవు. వీళ్ళకెళ్ళి అమ్ముకుంటారు. ఇప్పుడు కందిపప్పు మా ముందే కందిపప్పు స్టాక్ దింపుతున్నారు. వెళ్ళి అడిగితే కందిపప్పు రాలేదంటున్నారు, నూనె ప్యాకెట్ రాలేదంటున్నారు. మొత్తం వీళ్ళే స్కామ్లు వేస్తున్నారు డిపో వాళ్ళు. ఇదన్నిటికీ అరికట్టేసే కదా రేషన్ వ్యాన్లు తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు ఆ స్కామ్ను ప్రోత్సహించడం కోసం మీరు రేషన్ వ్యాన్లు రద్దు చేశారు. రేపు ఈ డిపోలీట్లో ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, ఈ రేషన్ అనేది దొంగ రవాణా చేసి అమ్ముకోవడానికి ఈ వెహికల్స్ అడ్డున్నాయి కాబట్టి ఈ వెహికల్స్ తీసేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా సాగించవచ్చు అనే కారణంతో వాళ్ళు దాన్ని రద్దు చేశారు. వాళ్ళ రేషన్ వాహనాల వల్లే అక్రమంగా రేషన్ మొత్తం తరలించారు, ఆ పద్ధతి ఉండకూడదని చెప్పేసి డీలర్ వద్ద మేము మళ్ళీ పాత పద్ధతి తీసుకొస్తున్నాం. ఏమండి నేను తెలిసి మాట్లాడుతున్నాను, తెలియక మాట్లాడుతున్నాను తెలియట్లేదండి. రేషన్ డీలర్ ఆ డిపో దగ్గర నుంచి సరుకు తీసుకొని వెళ్ళి జనాలకి ఇస్తారు. అది వాళ్ళకి తెలుసా ఆ విషయం? సరుకు తీసుకున్నప్పుడు ఎంత సరుకు తీసుకున్నారు అక్కడ రాసుకుంటారు, తెలుసా వాళ్ళకి ఆ విషయం? నోటేట్ చేసుకుంటారు, తెలుసా ఆ విషయం? ఇవన్నీ తెలియకుండానే ఎలా రవాణా అవుద్దండి? వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎవరికి లెక్క చెప్పవసరలా. వీళ్ళు ఇప్పుడు డిపో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రేషన్ కార్డు మీద అన్నీ ఇచ్చేసామని వీళ్ళు రాసేసుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఆయిల్ లేదు, ఏమీ లేదు, కొత్త బియ్యం ఇచ్చి పంపించేస్తున్నారు. ఫ్రీ బియ్యం ఇచ్చి పంపించేసి మిగతా సరుకులు మొత్తం వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఈ అమ్ముకోవడానికి తెరదీపడం కోసం, వాళ్ళ కార్యకర్తలకి మేలు చేయడం కోసం ఇవాళ రేషన్ వెహికల్స్ రద్దు చేసేసి ఈ పద్ధతి పెట్టాడు. జనాలు ఒకసారి చూడండి ఎలా తోసుకుంటున్నారో. ఈ పరిస్థితి కావాలా చంద్రబాబు నాయుడు గారు? మీకు తోసుకుంటా నిద్రలు మానేసి ఒక ముసలావిడ బియ్యం మోసుకెళ్ళే స్థితిలో ఉంది ఇవాళ. ఆ వీడియో చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు గారుతున్నాయండి. అది కావాలా మీకు? ఇంటి ముందు రేషన్ అది ఎందుకు రద్దు చేయాలండి? మీకు పేదవాళ్ళకి ఏదన్నా ఒక ఉపయోగకర పని జరుగుతుంది, అది రద్దు చేసి మీకేది ఉపయోగం? మీకేది? మీ కార్యకర్తలకు వైన్స్ కావాలా? వైన్స్ ఇచ్చారు. మీ కార్యకర్తలకు భూములు కావాలా? భూములు దోసిచ్చారు. మీ కార్యకర్తలకు ఏం కావాలో అవి దోసిచ్చే పనులనే మీరు ఉన్నారే కానీ ముసలోళ్ళకి పేదోళ్ళకి ఏం కావాలో అవి మీకు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సినవి మీరు తీసేయడంలో మీరు బిజీగా ఉన్నారు. అన్న ఇప్పుడు వరుసగా కడపలో మహానాడులో నిర్వహించడం జరిగింది, మరి ఈసారి కడప కూడా టీడీపీ దాంట్లో దీనివల్ల వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఏమన్నా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఏమీ జరగదండి. కడపలో దానిలో మీరు చూస్తే అసలు జనాలు ఎక్కడున్నారండి? ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయండి. కెమెరాలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఇప్పుడు ఏదైనా సీఎం మాట్లాడుతుంటే ఏం చేస్తారు? సీఎం అని కాసేపు చూపించి జనాలు కాసేపు వెనకాల చూపిస్తారు కెమెరాలు, ఏదైనా మీడియా వాళ్ళు. అసలు జనాలకి కెమెరా తిప్పడానికి కూడా జనాలు లేరండి. అక్కడ భారీగా 5 లక్షల మంది వరకు తరలి వచ్చారు. 3 రోజులు కూడా చెప్పడానికి 1 కోటి మంది వచ్చామని చెప్తారండి. అక్కడ ఏరి జనాలు ఏరి మంచి పుట్టేజ్ వదలమనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా పిచ్చుందిగా, వాళ్ళ ఇళ్ళో మీడియా ఉందిగా. నిజంగా అంతమంది జనాలు వచ్చి ఈ పాటికి ఓదరగొట్టేవాళ్ళు. ఏదో ఒక పుట్టేజ్ అని వదిలేరా బయటికి? ఈసారి జగన్ కోట బద్దలైపోతుంది, ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తారు. అవన్నీ వాళ్ళ కళ్ళకండమేనండి, కళ్ళకన్నాయండి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? అది అందరూ రీలు పార్టీ అవుతుంది కదా.
కళ్ళకి కనమన్నారు కానీ అదే అవన్నీ కళ్ళకి అంటారు ఏముంది. పథకాలు వస్తున్నాయా? ఏంటి ఆడు బొందా వచ్చేది, ఏ పథకాలు లేవు. బియ్యం కూడా ఇప్పుడు మళ్ళీ సంచులు పెట్టుకొని పరిగెత్తాలి. ఎలా ఉంది? అదివరకు సిస్టమ్ బాగుంది, అప్పుడు సిస్టమే బాగుంది, జగన్ అన్న సిస్టమే బాగుంది. అంటే ఈ రేషన్ వేల వల్ల కొంత అక్రమంగా రవాణా తరలించారు, అది అలాగే చేస్తున్నారు. గతంలో ఎలా ఉండేది అంటారు? అప్పుడే బాగుంది, ఇప్పుడు బాగాలేదు అసలు. ఈడు దిగిపోవాలా, ఆడ ఎక్కాలి, అప్పుడు బాగుంటుంది. పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా, ఈ నెలలో 4 పథకాలు. ఏమి ఎత్తాడు బొందా, అన్ని పథకాలు ఇస్తామని చెప్తున్నారు. చెప్పాడు ఎన్నో పథకాలు ఎత్తాను, ఏ పథకం లేదు ఆడు బొంద పథకం. మహిళలకు చూసుకుంటే 18,000. ఏదీ లేదు. మళ్ళీ మా జగన్ అన్న ఉంటే ఈసారి మాకు వచ్చేసేయి, ఇప్పుడు రాలేదు, ఏం చేద్దాం. 15,000 అన్నాడు, అది లేదు, ఏదీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశాడు అని అలాగే అంటారు, ఇప్పుడు వీళ్ళు దొబ్బట్లా అలాగే.